ఓం నమః శివాయ. తల్లిని కోల్పోయి తీరని లోటును దిగమింగుకుంటూ అనాథులకు అండగా నిలవాలనే తపనతో ఇబ్రహీంపట్నం నుండి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసిన మానవదేవుడు పి. గణేష్ గారి హృదయం ఎంత గొప్పదో కదా. అమ్మ వర్ధంతి సందర్భంగా తమ ప్రియమైన తల్లి జ్ఞాపకాలను పంచుకోవడానికి, ఆ పుణ్యస్మృతిలో అభాగ్యులకు అండగా నిలవడానికి ఆయన చేసిన ఈ ప్రయత్నం నిజంగా మానవత్వానికి పట్టం కడుతుంది. ముందుగా మహామహిమగల శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకొని స్వామివారికి స్వయంగా అభిషేకం చేసి, వారి అమ్మగారైన స్వర్గస్థులు సత్యమ్మగారి పేరుపై వారి గోత్రమైన కౌండిన్య గోత్రం పైన ప్రత్యేక పూజలు జరిపించి మాధవ సేవలో తరించారు. సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్ర రూపేభ్యః దివ్యమంగళ నీరాజనాన్ దర్శయామి. హర పార్వతీపతయే హర 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 మహాదేవ. శంభో శంకర హర హర నమః శివార్పణమస్తు. పుణ్యలింగేశ్వర స్వామియే నమః. శతమానం భవతి శ్రాయుః ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి దీర్ఘమాయుః. అభాగ్యుల అన్నదాన సేవా కార్యక్రమంలో భాగమయ్యేందుకు హుండీలో కానుకలు సమర్పించి శివాశీస్సులు పొందారు. అర్చకులు హోమశాలలోనికి వచ్చిన సేవామూర్తి గణేష్ గారితో సనాతన వైదిక సంప్రదాయాలకు అనుగుణంగా హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అనంతరం నూతన శివాలయ నిర్మాణ పనులలో ఇటుక సాయం చేసి పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందారు. సేవా మార్గంలో భాగంగా వారి తల్లి కీర్తిశేషులు సత్యమ్మగారి 2వ వర్ధంతి సందర్భంగా వారి పవిత్రాత్మకు శాంతి కలగాలని అభాగ్యుల ఒకపూట ప్రత్యేక అన్నదానం నిమిత్తం తగిన విరాళమందించి కరుణకు సేవాభావానికి నిదర్శనంగా నిలిచారు. తల్లి లేని లోటు ఎలా ఉంటుందో తెలిసిన మాతృహృదయుడు సేవామూర్తి గణేష్ గారి కుటుంబంపై ఆ శివయ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. 600 మంది శివపుత్రులకు రక్షణగా ఉన్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి శాశ్వత శివాలయ నిర్మాణం జరుగుతుంది. తరతరాల పాటు నిలిచిపోయేలా కడుతున్న శివాలయానికి సాయం చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లండి. నమస్తే అండి, నా పేరు గణేష్ గౌడ్. నేను బొంగళూరు గ్రామం నుంచి ఇక్కడికి వచ్చాను. ఈ అనాథ ఆశ్రమానికి రాగానే ఇక్కడ వీరు సాధారణంగా మమ్మల్ని ఆహ్వానించారు. మమ్మల్ని రిసీవ్ చేసుకున్న తర్వాత ముందుగా శివదర్శనం చేయించారు. అక్కడి నుంచి టెంపుల్ మొత్తం కొత్తగా జరుగుతున్న నిర్మాణం చూపించారు. అటు నుంచి మెల్లగా ఇక్కడ బిల్డింగ్లోకి వచ్చాము. ఇక్కడ ఎవరైతే అనాథలు ఉన్నారో వారిని చూడడం జరిగింది. పైన ఉన్న లేడీస్ కానీ జెంట్స్ కానీ వాళ్ళు వృద్ధులు అలాగే మానసిక రుగ్మతలు ఉన్నవారు అందరినీ చూసి ఇక్కడ కిందికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత దీని గురించి పూర్తిగా వీళ్ళు మాకు పూర్తిగా వివరించారు. తదుపరి మా అమ్మగారి జ్ఞాపకార్థం ఇక్కడ విరాళం అందజేశారు. థ్యాంక్ యూ.